హలో గాయ్స్, వెల్కమ్ టు త్విషా ఫ్యామ్. ఇదైతే త్విషా బర్త్డే వీడియో అనమాట. ఇది మేము కిడ్జీ ల్యాండ్లో సెలబ్రేట్ చేసాం. తన బర్త్డే జూబ్లీ హిల్స్లో ఉంది. ఇది ఒక ప్లే జోన్ అనమాట. చాలా యాక్టివిటీస్ ఉండే, చాలా ఎంజాయ్ చేసినారు వచ్చిన పిల్లలైతే. త్విషా ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోయినాం, ఎందుకంటే అప్పుడే కోవిడ్ ఫస్ట్ వేవ్ అనమాట. అందుకని మేమైతే సెలబ్రేట్ చేయలేదు. తన 5th బర్త్డే సెలబ్రేట్ చేయాలని అనుకున్నాము. ఇంకా తనైతే 5th బర్త్డే ఇట్లానే సెలబ్రేట్ చేయాలని అడిగింది. అందుకని చెప్పి మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే మేము 1 వీక్ ముందే తెచ్చి పెట్టుకున్నాము. ఏమేమి ఇవ్వాలి, ఏమేమి ఇస్తే బాగుంటుంది అని చెప్పి. ఇంకా తను అవే అన్నీ పెడుతుంది బ్యాగ్స్లో. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ మేము బేగం బజార్లో తీసుకున్నాము. ఒక షాప్లో గిఫ్ట్స్ అయితే చాలా బాగుండే, క్వాలిటీ బాగుండే. అండ్ ఇది బ్యాగ్స్ పైన వచ్చిన ప్రింట్ అయితే యూనిసెక్స్ ఉండేలాగా చూసుకున్నాం. ఇంకా చాలా ప్రింట్స్ అయితే అవైలబుల్ ఉండే, కానీ మాకు ఈ పెప్పా పిగ్, ఇంకా జంగల్ థీమ్ అండ్ ఆల్సో స్పేస్ ఇవి చాలా నచ్చినాయి. అందుకని ఇంకా 3 ప్రింట్సే తీసుకున్నాము. ఇదైతే ఫస్ట్ గిఫ్ట్ కిడ్డీ బ్యాంక్. పిల్లలు కొంచెం సేవింగ్స్ అలవాటు అయితే బాగుంటుంది అని చెప్పి అందుకు తీసుకున్నాము. అండ్ ఇది కలరింగ్ బుక్ అనమాట. ఈ కలరింగ్స్ పక్కన వస్తాయి, దాంట్లో ఒక బ్రష్ ఉంటుంది. జస్ట్ మనం దాన్ని బ్రష్ని వెట్ చేసి మనం అక్కడ ఇచ్చిన ప్రింట్ పైన కలరింగ్ వేయచ్చు. అండ్ ఇది మనం చిన్నప్పుడు ఆడుకునే ఉంటాము, చాలా మంది ప్రాజెక్ట్ వర్క్లో కూడా చేసి ఉంటారు, చాలా బాగుంటుంది. అది యూనిక్ అనిపించింది మాకు, అందుకే తీసుకున్నాము. ఇంకా మేమైతే వెన్యూకి వచ్చేసినాం అనమాట ఒక 5 minutes ముందు. ఇంకా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలని చెప్పి మేము అక్కడే ఉన్నాము. నేనైతే ఎంట్రన్స్ దగ్గరే మోస్ట్లీ ఉన్నాను. ఇంకా త్విషా ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది వచ్చిన వెంటనే. ఇంకా తను ఫోటోషూట్స్కి అయితే చూసినారా ఎట్లా పోజెస్ ఇస్తుందో. తనకు చాలా ఇష్టము అండ్ దాన్ని చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది అనమాట ఫోటోషూట్స్కి. తనకి చాలా ఇంట్రెస్ట్ ఇదంటే. తనకు రీసెంట్గా కూడా మేము బర్త్డే ముందు ఫోటోషూట్ చేయించినాము. ఆ ఫోటోషూట్ అయితే తను 1/2 hourలో ఫినిష్ చేసింది అనమాట. సో అంత ఇంట్రెస్ట్. సో వాళ్ళు ఎట్లా అడిగితే అట్లా పోజెస్ ఇస్తుంది, అస్సలు భయపడదు. అసలు తనకి కెమెరా ఫియర్ లేదు, స్టేజ్ ఫియర్ కూడా లేదు. చాలా చూసినారా ఎంత కూల్గా ఇస్తుందో పోజెస్ అన్నీ. ఇంకా అడిగినట్టు ఇస్తుంది. ఇంకా వాళ్ళ తమ్ముడిని రిక్వెస్ట్ చేస్తుంది ఫోటో దిగడం అని చెప్పి, కానీ వాడేమో అస్సలు వినట్లేదు. వాడు ఒక్క దగ్గర లేడు ఆ రోజు. కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నాడు. ఇంకా దాని తర్వాత పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. వచ్చిన పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినారు ఆ రోజు. కంప్లీట్ వీడియో అయితే నేను